Hello students, welcome to today's video classroom, subject computer science, paper database management system. So now we are moved into second unit. We have already completed first unit, third unit and fourth unit. Now we are moved into second unit. The second unit also we have the actually 3 chapters. Now I combined the first 2 chapters and given only one chapter, that is SQL. The second chapter is advanced SQL. సో జనరల్గా ఎస్క్యూఎల్లో 2 థింగ్స్ ఉంటాయి, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. 2 చాప్టర్స్ సపరేట్ ఉంటాయి. బట్ ఐ కంబైన్డ్ దిస్ 2 థింగ్స్. సో ఎందుకంటే వే ఆఫ్ లెర్నింగ్, కొన్ని డిడిఎల్ కమాండ్స్, డిడిఎల్ సంబంధించిన కొన్ని కాన్సెప్ట్ చదివిన తర్వాత డిఎంఎల్ చదవాలి, డిఎంఎల్ చదివిన తర్వాత రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఆఫ్ డిడిఎల్ చదవాలి. అందుకని కంబైన్ చేయడం జరిగింది. ఒక చాప్టర్ అయిపోయినాక ఇంకో చాప్టర్ నేర్చుకునేది కాదు. డిడిఎల్లో సమ్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాక యూ హ్యావ్ టు గో టు టోటల్లీ డిఎంఎల్. డిఎంఎల్ కంప్లీట్గా నేర్చుకున్నాక రిమైనింగ్ కాన్సెప్ట్స్ డిడిఎల్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. అందుకనే నేను రెండింటిని కంబైన్డ్గా చేసి టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఇవి మనకు ఫస్ట్ సెకండ్ యూనిట్లో ఉన్నది. దిస్ ఇస్ టోటల్లీ ల్యాబ్ వర్క్స్ సంబంధించింది. ఓకే, first we are going into the SQL. First chapter is SQL. So what we have done here, in the first unit we have studied what is DBMS, what are the functions of the what is the purpose of the DBMS. ఈ DBMS యొక్క పర్పస్ ఏందో ఫస్ట్ యూనిట్లో మనం నేర్చుకున్నాం. ఓకే, థర్డ్ యూనిట్లో ఏం నేర్చుకున్నాం మనము, ఒక ఈ డేటాబేస్ క్రియేషన్ చేయాలంటే, ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన ఒక డేటాబేస్ క్రియేషన్ చేయాలంటే ఆ డేటాబేస్లో ఎంటిటీస్ ఏమున్నాయి, ఓకే, రిలేషన్షిప్స్ ఏమున్నాయి, ఎంటిటీస్ మధ్యలో ఆట్రిబ్యూట్స్ ఏమున్నాయి, ఓకే, అవి ఐడెంటిఫై చేస్తాం. ఎంటిటీస్ని, ఆట్రిబ్యూట్స్ని, ఆ ఎంటిటీస్ మధ్యన రిలేషన్షిప్ని ఐడెంటిఫై చేస్తాం. అండ్ ఆల్సో ఇన్ ద నార్మలైజేషన్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఈ ఎంటిటీస్ని టేబుల్స్ లాగా ట్రీట్ చేసాము. ఓకే, ఈ ఆట్రిబ్యూట్స్ని టేబుల్లో కాలమ్స్ లాగా ట్రీట్ చేసాము. ఈ రిలేషన్షిప్స్ని ఈ డిపెండెన్సీ అనే రూల్స్ ద్వారా మనము రిలేషన్షిప్స్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. అంటే బై ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ యూనిట్ we have prepared an ER diagram for an organization. Once we develop the ER diagram, you have to convert into relational model. నార్మలైజేషన్లో రిలేషన్ మోడల్లో కన్వర్ట్ చేసినాం. ఇన్ ద ఫైనల్లీ అంటే ఈఆర్ మోడల్ అనేది ఎక్స్టర్నల్ మోడల్, దిస్ ఈజ్ అ కాన్సెప్షువల్ మోడల్. నవ్ యూ హ్యావ్ టు గో టు ద ఇంటర్నల్ మోడల్. వాట్ ఈస్ ద ఇంటర్నల్ మోడల్? డేటా అబ్స్ట్రాక్షన్లో 3 లెవెల్ ఆర్కిటెక్చర్లో ఏమనుకున్నాము, ఒక పర్టికులర్ DBMS సాఫ్ట్వేర్ని చూస్ చేసుకొని ఇందులో మనం ఐడెంటిఫై చేసిన టేబుల్స్ని క్రియేషన్ చేయాలి. అంటే ఇక్కడ వరకు కూడా మనము ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ సంబంధించిన ఒక డేటాబేస్ క్రియేషన్ చేయాలంటే దాంట్లో ఏమేం టేబుల్స్ ఉండాలి, టేబుల్స్లో ఏమేం కాలమ్స్ ఉండాలి, ఆ టేబుల్స్ మధ్యన రిలేషన్షిప్ ఏమి ఉండాలి, కాన్స్ట్రెంట్స్, టేబుల్స్ మీద ఎలాంటి కాన్స్ట్రెంట్స్ ఉండాలనేది మనం డిస్కషన్ చేయడం జరిగింది. నౌ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద టేబుల్స్ ఇన్ ద సిస్టమ్. ఆ DBMS సాఫ్ట్వేర్లో ఆ టేబుల్స్ మనం క్రియేషన్ చేయడం జరుగుతుంది. వన్ ఆఫ్ ద DBMS సాఫ్ట్వేర్ ఈజ్ ద ఒరాకిల్. Within the Oracle, there is a language called as a SQL. ఒరాకిల్ అనేది కంపెనీ పేరు, అదే సాఫ్ట్వేర్ పేరు వచ్చింది. అక్కడ యూజ్ చేసేది లాంగ్వేజ్ ఏంటి సార్ అంటే SQL, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఓకే, నౌ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద what is the SQL. అంటే సిమ్ ఇట్ ఈజ్ ఎ టోటల్లీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ అంటే ఎగ్జామినేషన్ పర్పస్ కదా. ఎగ్జామ్లో థియరీలు ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. అంటే ప్రాక్టీస్ చేస్తూ సిస్టంలో మనం ఒక టేబుల్ క్రియేషన్ చేయాలి, ఎలా క్రియేషన్ చేయాలి, డేటాబేస్ క్రియేషన్ చేయాలి, ఎలా క్రియేషన్ చేయాలి, టేబుల్లో డేటా ఇన్సెషన్ చేయాలి, ఓకే, టేబుల్లోకి వెళ్ళి డేటాను రిట్రీవ్ చేయాలి, డేటాబేస్లోకి వెళ్ళి డేటాను రిట్రీవ్ చేస్తున్నాం, హౌ టు రిట్రీవ్ ద డేటా, ఆల్ ద థింగ్స్ విల్ బి కన్సిడర్డ్ హియర్. Okay, today topic, these are the several topics in our first 2 units. Now today going to discuss what is SQL. So here SQL means
structured query language. SQL means structured query language. Okay, here what is the main purpose of the SQL? SQL is called as a database language for creating the databases in the system and also to creating the tables and retrieving the table data from the tables. That is the main purpose of the SQL. SQL is a database language for creating database and table structures. Once create the database, we have to perform the operations on the database. అంటే డేటాని టేబుల్లో స్టోర్ చేస్తాం. ఎలా స్టోర్ చేయాలనేది డిఫైన్ చేస్తుంది. స్టోర్ చేసిన తర్వాత డేటాని మెనీ ఫార్మాట్లో రిట్రీవ్ చేసుకుంటాం. దట్ ఈస్ ద మ్యానిపులేషన్స్ అంటాము. ఆ మ్యానిపులేషన్స్ ఎలా చేయాలనేది SQL లాంగ్వేజ్ ప్రొవైడ్ చేస్తుంది. దట్స్ వై SQL is called as a database language. So now we will see the historical background of the SQL. So generally SQL కాన్సెప్ట్ స్టార్టెడ్ బై EF కోడ్ ఇన్ 1972. అంటే ఎప్పుడైతే EF కోడ్ రిలేషనల్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేసిండో, రిలేషనల్ డేటా మోడల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడే SQL అనే కాన్సెప్ట్, SQLలో టేబుల్స్ క్రియేషన్ చేయడం, టేబుల్స్లో కాలమ్స్ని ఐడెంటిఫై చేయడం ఐడియా అనేది ఈయన ద్వారానే వచ్చింది. ఓకే, బట్ ఈ SQL లాంగ్వేజ్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డెవలప్ చేసింది మాత్రము ఎవరు? చాంబర్లిన్ బేస్డ్ ఆన్ ద ఐడియా ఆఫ్ ద EF కోడ్. EF కోడ్ రిలేషనల్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేసింది కదా, ఆ రిలేషనల్ మోడల్ కాన్సెప్ట్ ద్వారా ఈ చాంబర్లిన్ SQL ఒరాకిల్లో ఉన్నటువంటి SQL ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది వెన్ ఈ వర్కింగ్ ఫ్రమ్ ద IBM. సో దట్ వర్ నేమ్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సీక్వల్. SQL అంటున్నప్పుడు మనము, కానీ దీని పేరు ఏంది యాక్చువల్గా? సీక్వల్, SEQUEL, which stands for Structured English Query Language. S means structured, E means English, QEE query, L means language. Structured English Query Language. సో బట్ డ్యూ టు సమ్ లీగల్ ఇష్యూస్ వల్ల నేమ్ని చేంజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే సీక్వెల్ అనేది ఆల్రెడీ ఒక అనదర్ కంపెనీకి ఒక ప్రోడక్ట్కి నేమ్ ఉంది. వాళ్ళు ఆ ప్రోడక్ట్ 1976లో దాన్ని నేమ్ చేంజ్ చేసి SQL అంటారు. సో స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. సో స్టిల్ ఇప్పుడు అందరూ కూడా దాన్ని SQLని సీక్వెల్ అని చదువుతారు. SQL కాకుండా సీక్వెల్ అని ఇలా సీక్వెల్, దీన్ని సీక్వెల్ అంటారు కదా, అలా సీక్వెల్ అనేది చదవడం జరుగుతుంది. సో this is a structured language. What is the SQL? SQL is a non-procedural language. Non-procedural means it has to specify what do you want. It does not require how to perform. నీకు ఏం కావాలో, I want to insert the data into the table. So you give the simple data to the table. The SQL itself adds the data to the table. So SQL is a non-procedural language. That means it allows to specify what information we require. నీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో రిప్రజెంటేషన్ చేయాలి, రాదర్ దెన్ హౌ టు గెట్ ఇట్. నీకు అది ఎలా రిట్రీవ్ చేయాలనేది నీకు అవసరం లేదు. నీకు వాట్ ఇన్ఫర్మేషన్ వి రిక్వైర్, యూ హ్యావ్ టు రైట్ దట్ వన్. దట్ ఈస్ వై ఇట్ ఇస్ నాన్ ప్రొసీజరల్. The SQL standard has two major components. SQLలో two components ఉంటాయి. One is that data definition language, data manipulation language. Only one thing we have to remember: definition, manipulation. Definition means స్ట్రక్చర్ని డిఫైన్ చేయాలి. మ్యానిపులేషన్ మీన్స్ ఈ స్ట్రక్చర్లోకి డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు, రిట్రీవ్ చేస్తాం, మాడిఫై చేస్తాం. దట్ ఈస్ ఎ మ్యానిపులేషన్. అంటే స్ట్రక్చర్ అంటే ఏంది? సో ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ఉంటుంది. టేబుల్ ఎలా ఉంటుంది? ఇది ఒక టేబుల్, దీంట్లో ఇవి రోస్, ఇవి కాలమ్స్, అంతే, దట్స్ ఇట్. అంటే టేబుల్ నేమ్ ఒకటి వస్తుంది, టేబుల్లో కాలమ్స్ మాత్రమే రిప్రజెంటేషన్, రోలో డాటా ఉండదు. అంటే డాటా డెఫినేషన్ లాంగ్వేజ్ ఈజ్ ఫర్ డిఫైనింగ్ ద డేటాబేస్ స్ట్రక్చర్ ఆర్ టేబుల్ స్ట్రక్చర్స్ అండ్ ఆల్సో కంట్రోల్స్ యాక్సెసింగ్ ద డేటా. ఈ డేటాని కంట్రోలింగ్ చేయడం సంబంధించిన మాత్రమే DDL. ఇట్ డస్ నాట్ పెర్ఫార్మ్ ఎనీ ఆపరేషన్స్ ఆన్ ద డేటా ఆఫ్ ద టేబుల్. టేబుల్లో ఉన్నటువంటి డేటా ఉంది కదా, టేబుల్లో ఇక్కడ చూడండి, బాగా గమనించండి.
మనం ఆల్రెడీ ఏమనుకున్నాం, డిబిఎంఎస్లో డేటాబేస్లో ఏముంటుందని చెప్పుకున్నాం మనం, 2 థింగ్స్. డేటాబేస్లో ఏముంటున్నాయి, 2 థింగ్స్. వన్ ఈజ్ end user data, and another one is metadata. So for example, Ramu, Mallesh 120, this is the end user. What is Ramu? Ramu is the name of the student. Mallesh is the father name. 120 is the marks. So this is the end user data. This is called as a metadata. This metadata can be defined with the data definition language. These end user data can be retrieved by using data manipulation language. ఓకే. సో అంటే ఇక్కడ మనం ఒక స్ట్రక్చర్ అనేది ఇస్తున్నాం. ఒక నేము, ఫాదర్ నేమ్, ఒక టేబుల్ క్రియేషన్ చేసేటప్పుడు ఇట్లా నేము, ఫాదర్ నేమ్, మార్క్స్ అనేది ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాం. ఈ స్ట్రక్చర్ క్రియేషన్ చేసిన తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా ఓన్లీ స్టూడెంట్స్ ఒక డాటాని ఎంటర్ చేసుకుంటూ పోతాం, కానీ ఈ స్ట్రక్చర్ని టచ్ చేయము. ఈ స్ట్రక్చర్ని డిఫైన్ చేయడానికి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ యూజ్ చేస్తాం. ఇందులోకి డేటా ఇన్సెషన్ చేయడము, ఇందులో ఇన్సెషన్ చేసిన డేటా ఆధారంగా రిపోర్ట్స్ జనరేషన్ చేయడము, అదంతా కూడా డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ సంబంధించినటువంటిది అన్నట్టు. ఓకే, చూడండి, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ ప్రొవైడ్స్ ఇస్ ద 5 commands. One is the create, alter, drop, grant and revoke. ఈ 3 things, creating and manipulating, creating, next grant and revoking, controlling the accessing of the data. అంటే డేటాబేస్ని డిఫైన్ చేసేది ఈ 3 ట్యాగ్స్, కంట్రోలింగ్ చేసేది ఈ 2 ట్యాగ్స్. ఓకే, నెక్స్ట్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ ఈజ్ ఫర్ రిట్రీవింగ్ అండ్ మ్యానిపులేటింగ్ డేటా, అంటే యాక్చువల్ డేటా మీద ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుంది. దీంట్లో ఇన్సెట్ కమాండ్ అంటే టేబుల్లోకి డేటా ఇన్సెషన్ చేయడం, అప్డేటు ఉన్న డేటాను మోడిఫై చేయడం, డిలీటు రిమూవ్ చేయడం, సెలెక్ట్ డిస్ప్లే చేయడం, కమిట్ సేవ్ చేయడం, రోల్ బ్యాక్ అండూ చేయడం. సో దీస్ ఆర్ ద డిఎంఎల్ కమాండ్స్ అంటాం. డిఎంఎల్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. దీస్ ఆర్ ద మేజర్ 2 parts of the SQL. సో అవర్ ఫస్ట్ చాప్టర్ ఈజ్ ద డిఎంఎల్, సెకండ్ చాప్టర్ ఇస్ ద డిడిఎల్. అలా ఇచ్చిండు, అది కరెక్ట్ కాదు. ఫస్ట్ మనం డిడిఎల్ గురించి నేర్చుకోవాలి. డిడిఎల్లో ఉన్న టాపిక్స్, డేటా టైప్స్ ఉంటాయి, టేబుల్ ఎలా క్రియేషన్ చేయాలి, వ్యూస్ ఎలా క్రియేషన్ చేయాలి, ఇండెక్స్ ఎలా క్రియేషన్ చేయాలి, డేటా యాక్సెసింగ్ అనేది ఫస్ట్ మనం డిడిఎల్లో నేర్చుకుంటాం. ఓకే, ద నెక్స్ట్ క్లాస్లో వి విల్ గో ఫర్ ద SQL డేటా టైప్స్.